సామాజిక న్యాయం కోసమే సర్వే చేశామన్నారు ఉత్తమ్. కులగణన సర్వేలో బీసీల జనాభా 46.25%గా తేలింది. ఎల్లుండి తెలంగాణ కేబినెట్ సర్వేపై చర్చించబోతోంది. అదే రోజు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతుంది. ఇక కేంద్ర బడ్జెట్ పై నిరసనకు దిగింది తెలంగాణ కాంగ్రెస్. నిధులు ఇచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు మహేష్ గౌడ్. రాష్ట్రాల హక్కులకు ప్రాధాన్యం ఇచ్చారని, ఎవ్వరూ అడక్కపోయినా తెలంగాణకి నిధులొస్తాయని అంటున్నారు లక్ష్మణ్. ఇక ఢిల్లీలో తెలుగు నేతలు ప్రచారం చేస్తున్నారు. కాసేపట్లో చంద్రబాబు తెలుగువారితో భేటీ అవుతున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల క్యాంపెయిన్ చేశారు. అవినీతి ఆప్ను ఓడించి బీజేపీని గెలిపించాలన్నారు. ఇక మహిళల అండర్-19 T20 వరల్డ్ కప్ ను భారత్ గెలుచుకుంది. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై విజయాన్ని సాధించింది. గెలుపులో కీలక పాత్ర పోషించిన తెలంగాణ, ఏపీ అమ్మాయిలు గొంగడి త్రిష, శబ్నంలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. పోలింగ్ రోజు ఆప్ కార్యకర్తలపై దాడి చేసే అవకాశం ఉందన్నారు. ఢిల్లీ మురికివాడల్లోని పేదలకి డబ్బులిచ్చి నకిలీ ఓట్లు వేయించేందుకు కుట్ర చేస్తోందన్నారు. కేసులు కూడా పెడతారన్నారు. ఇక ఢిల్లీలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం చేశారు. 11 ఏళ్ల ఆప్ పాలనలో ఢిల్లీ సర్వనాశనమైందన్నారు. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. బడ్జెట్లో పన్ను రాయితీలు ఇచ్చామని, మధ్యతరగతికి న్యాయం చేశామన్నారు. ఇక కెనడా, మెక్సికో దిగుమతులపై 25% సుంకం విధించారు ట్రంప్. చైనా దిగుమతులపై 10% సుంకాన్ని నిర్ణయించారు. దీనికి కౌంటర్గా అమెరికాపై తాము కూడా అంతే సుంకం వసూలు చేస్తామంటోంది కెనడా. చైనా మాత్రం WTOలోనే తేల్చుకుంటామంటోంది.